యువతరం కవితకై సాగెను మన పోరు నవతరం నరనరం బిగిసెను కతరా యువగణం తమగణం వినిపించే హోరు జనగణం కనగణం రగిలెను పదరా చీకటిలో ఉంటూ చీకటినే కంటూ కన్నీళ్లు ఎన్నాళ్ళు మింగాలిరా మన వేదన వింటూ దిగులొద్దని అంటూ లోకేశే వేకువలా వచ్చాడు రా 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 కదలిరా రా 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 నారాతో నడచిరా రా 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 కదలిరా రా 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 నారాతో నడచిరా జనవరి 18న గుడివాడలో జరగబోయే కదలిరా సభకి అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వం చేతిలో దగాబడ్డ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి చంద్రబాబు గారి కదలరా పిలుపుని అందుకుని మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ 1,00,000 మందికి పైగా సరిపోయేటట్లుగా ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ రండి. చంద్రబాబు గారు మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారో ఒక్కసారి ఆయన చెప్పబోతా ఉన్నారు. ఆయన సందేశం వినండి. ఈ ప్రభుత్వంలో మనం ఏం మిస్ అయ్యామో, మనకి ఏమి అన్యాయాలు జరిగినాయి అనేది కూడా పూర్తిగా వివరించబోతా ఉన్నారు. అన్నీ తెలుసుకుందాం, నిజమేంటో తెలుసుకుందాం. మనం రేపొద్దున రాబోయే ఎలక్షన్స్ కోసం సరైన ప్రభుత్వం ఎన్నుకోవడంలో ఇప్పుడు ఈ జరగబోయే సభ మీకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. అందరూ తప్పకుండా రండి, ఈ సభను విజయవంతం చేయండి. ముఖ్యంగా గుడివాడ పట్టణ ప్రజలు, గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ మీకు తెలుసు 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేక మనం ఎలా వెళ్ళిపోయాము అనేది, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాము అని. అసలే రాష్ట్రమే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అనుకుంటే రాష్ట్రంలో మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాము అనేది రేపొద్దున మీరు తెలియజేయటానికి అందరూ తప్పకుండా తరలిరండి. పనికి మాలిన ఎమ్మెల్యేని మనం తరిమి కొడదాం. మనం అందరం కలిపి నడుం బిగించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడంలో ముఖ్య పాత్ర పోషించి మళ్ళీ మనం బాగు చేసుకుందాం. రండి, ముందుకు రండి, తప్పకుండా తరలి రండి.